అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రాథమిక రిపోర్టులో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. విమానం కూలడానికి ముందు కాక్పిట్ లో ఇద్దరు పైలట్ల మధ్య గందరగోళ పరిస్థితి ఉన్నట్లు ఏఐబి రిపోర్టులో ప్రస్తావించారు. అంతా సెకండ్లలోనే జరిగిపోయిందని తెలిపింది. ఇంజిన్లకు ఒక్కసారిగా ఇంధన సరఫరా ఆగిపోయింది. అటు ఆయిల్ కంట్రోల్ స్విచ్ ఎందుకు ఆఫ్ చేశావని పైలట్ ని మరో పైలట్ ప్రశ్నించారు. తాను స్విచ్ ఆఫ్ చేయలేదని పైలట్ సమాధానమిచ్చారు. ఆ వెంటనే మేడే 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 అంటూ పైలట్ కాల్ ఏటీసీకి వెళ్ళింది. ఆ తర్వాత క్షణాల్లోనే విమానం కూలిపోయిందని బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అయిన కాక్పిట్ వాయిస్ చెప్తోంది. బ్రేకింగ్ న్యూస్. టేక్ ఆఫ్ అయిన కొన్ని సెకండ్లకే ఎయిర్ ఇండియా విమానంలో ఫెయిల్యూర్ కనిపించింది. 2 ఇంజన్ ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లు కట్ ఆఫ్ అయ్యాయి. దీంతో ఇంజన్లకు ఇంధనం సప్లై అయిపోయి వేగంగా కిందికి పడిపోయింది. కాక్పిట్ లో ఉండే ఫ్యూయల్ స్విచ్లు చిన్నవే అయినా ఇవే కీలకం, పవర్ఫుల్. ఇంజన్లకు ఇంధనం సప్లై చేస్తాయి. జూన్ 12 ఉదయం 787 డ్రీమ్ లైనర్ అహ్మదాబాద్ నుండి లండన్ కు టేక్ ఆఫ్ అయిన తర్వాత ఫ్లైట్ డేటా రికార్డర్ లో పైలట్లు ఏం మాట్లాడారన్నది రికార్డ్ అయింది. 2 ఫ్యూయల్ పవర్ స్విచ్లు రన్ నుంచి కటాఫ్ కు ఒకదాని తర్వాత ఒకటి కేవలం 1 సెకను తేడాతో మారాయి. దీంతో వెంటనే ఇంజన్లకు ఇంధనం అందలేదు. ఇక్కడ ఇద్దరు పైలట్ల మధ్య జరిగిన సంభాషణ రికార్డ్ అయింది. ఇంధనాన్ని ఎందుకు ఆపేశావని ఒక పైలట్ అడిగితే మరో పైలట్ నేను ఆఫ్ చేయలేదు అని బదులు ఇవ్వడం కాక్పిట్ వాయిస్ రికార్డులో నమోదైంది. రిపోర్ట్ లో చెప్పిన దాని ప్రకారం 2 స్విచ్లను పైలట్లు వెంటనే తిరిగి టర్న్ ఆన్ చేశారు. దీంతో విమానం ఆటోమేటెడ్ ఇంజన్ రీలైట్ సిస్టమ్లు పనిచేశాయి. అయితే ఇంజన్ 1 ఫ్యూయల్ సప్లైతో తిరిగి పుంజుకునే ప్రయత్నం చేసిన ఇంజన్ 2 మాత్రం కోర్ స్పీడ్ ను అందుకోలేకపోయింది. దీంతో పైలట్లు ఏమీ చేయలేక మేడే డిస్ట్రెస్ కాల్ చేశారు. ఆ తర్వాత 6 సెకండ్లకు అన్ని రికార్డింగ్లు ఆగిపోయాయి. విమానం రన్వే నుండి 0.9 నాటికల్ మైళ్ల దూరంలో కూలిపోయింది. ప్రమాద స్థలంలో 2 ఫ్యూయల్ స్విచ్లు రన్ మోడ్ లో కనిపించాయి. అంటే పైలట్లు తిరిగి ఈ స్విచ్లను వెంటనే ఆన్ చేసినట్టు సాక్ష్యంగా కనిపిస్తోంది. కాక్పిట్ లో కీలకంగా ఉండే ఈ స్విచ్లు వెంటనే ఆన్ చేస్తే అంత ఈజీగా పనిచేయవని ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. నిజానికి ఏ పైలట్ కూడా ఇలా టేక్ ఆఫ్ అయ్యాక ఫ్యూయల్ స్విచ్లను ఆఫ్ చేయరని, అయితే ఇది అనుకోకుండా చేయి తగిలి ఆఫ్ అయ్యాయా లేదా మరేంటా అన్నది తేలాల్సిన విషయం. టేక్ ఆఫ్ అయిన కొన్ని సెకండ్స్ కే ఎయిర్ ఇండియా విమానంలో ఫెయిల్యూర్ కనిపించింది. 2 ఇంజన్ ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లు కట్ ఆఫ్ అయ్యాయి. దీంతో ఇంజన్లకు ఇంధనం సప్లై అయిపోయి వేగంగా కిందికి పడిపోయింది. కాక్పిట్ లో ఉండే ఫ్యూయల్ స్విచ్లు చిన్నవే అయినా ఇవే కీలకం, పవర్ఫుల్. అయితే ఇంజన్లకు ఇంధనం సప్లై చేస్తాయి. జూన్ 12 ఉదయం 787 డ్రీమ్ లైనర్ అహ్మదాబాద్ నుండి లండన్ కు టేక్ ఆఫ్ అయిన తర్వాత ఫ్లైట్ డేటా రికార్డర్ లో పైలట్లు ఏం మాట్లాడారు అన్నది రికార్డ్ అయింది. 2 ఫ్యూయల్ పవర్ స్విచ్లు రన్ నుంచి కటాఫ్ కు ఒకదాని తర్వాత ఒకటి కేవలం 1 సెకను తేడాతో మారాయి. దీంతో వెంటనే ఇంజన్లకు ఇంధనం అందలేదు. ఇక్కడ ఇద్దరు పైలట్ల మధ్య జరిగిన సంభాషణ రికార్డ్ అయింది. ఇంధనాన్ని ఎందుకు ఆపేశావని ఒక పైలట్ అడిగితే మరో పైలట్ నేను ఆఫ్ చేయలేదు అని బదులివ్వడం కాక్పిట్ వాయిస్ రికార్డులో నమోదైంది. రిపోర్ట్ లో చెప్పిన దాని ప్రకారం 2 స్విచ్లను పైలట్లు వెంటనే తిరిగి టర్న్ ఆన్ చేశారు. దీంతో విమానం ఆటోమేటెడ్ ఇంజన్ రీలైట్ సిస్టమ్లు పనిచేశాయి. అయితే ఇంజన్ 1 ఫ్యూయల్ సప్లైతో తిరిగి పుంజుకునే ప్రయత్నం చేసిన ఇంజన్ 2 మాత్రం కోర్ స్పీడ్ ను అందుకోలేకపోయింది. దీంతో పైలట్లు ఏమీ చేయలేక మేడే డిస్ట్రెస్ కాల్ చేశారు. ఆ తర్వాత 6 సెకండ్లకు అన్ని రికార్డింగ్లు ఆగిపోయాయి. విమానం రన్వే నుండి 0.9 నాటికల్ మైళ్ల దూరంలో కూలిపోయింది. ప్రమాద స్థలంలో 2 ఫ్యూయల్ స్విచ్లు రన్ మోడ్ లో కనిపించాయి. అంటే పైలట్లు తిరిగి ఈ స్విచ్లను వెంటనే ఆన్ చేసినట్టు సాక్ష్యంగా కనిపిస్తోంది. కాక్పిట్ లో కీలకంగా ఉండే ఈ స్విచ్లు వెంటనే ఆన్ చేస్తే అంత ఈజీగా పనిచేయవని ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. నిజానికి ఏ పైలట్ కూడా ఇలా టేక్ ఆఫ్ అయ్యాక ఫ్యూయల్ స్విచ్లు ఆఫ్ చేయరని, అయితే అది అనుకోకుండా చేయి తగిలి ఆఫ్ అయిందా లేదా మరేంటా అన్నది తేలాల్సిన విషయం.
చూస్తున్నాం. ఇటు ఏదైతే అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన జరిగిందో దానికి సంబంధించి కూడా ఇటు ఏఐబి ప్రాథమిక రిపోర్ట్ ఇచ్చింది. అసలు ఈ రిపోర్ట్ లో ఏమేమి అంశాలు ఉన్నాయి, పూర్తి డీటెయిల్స్ ఏంటి శివ? ప్రశ్న అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రాథమిక రిపోర్ట్ ను ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంటల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వెల్లడించింది. దీంట్లో సంచలన విషయాలు వారు వెల్లడించారు. విమానం కోరడానికి ముందు కాక్పిట్ లో ఇద్దరి పైలట్ల మధ్య గందరగోళ పరిస్థితి నెలకొన్నట్లు కూడా నివేదికలో వెల్లడించారు. అంత సెకండ్లలోనే జరిగిపోయిందనేది కూడా రిపోర్ట్ లో తెలుస్తోంది. ఇంజన్లకు ఒక్కసారిగా ఇంధన సరఫరా అనేది ఆగిపోయింది. ఆయిల్ కంట్రోల్ స్విచ్ ఎందుకు ఆఫ్ చేసామంటూ కూడా ఒక పైలట్ మరో పైలట్ ను ప్రశ్నించారు. తాను స్విచ్ ఆఫ్ చేయలేదని కూడా మరో పైలట్ సమాధానం ఇచ్చారు. ఆ వెంటనే మేడే అంటూ 3 టైమ్స్ పైలట్ కాల్ ఇచ్చారు. ఆ క్షణాల్లోనే విమానం కూలిపోయింది. అయితే బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అయిన కాక్పిట్ వాయిస్ పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తే కానీ ప్రమాదానికి తెలియని కూడా చెప్తూ ఉన్నారు. అంటే గత నెల 12వ తేదీన అంటే ఈ రోజుకు ఎగ్జాక్ట్ గా 1 month కంప్లీట్ అవుతుంది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన విమానం విమానం ఏదైతే బోయింగ్ 787 ఏదైతే 171 ఆ విమానం కూలిపోయింది. అంటే 30 seconds లోనే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయిన 30 సెకండ్ల విమానం కూలిపోయింది. ఈ విమానంలో 240 ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. దాంట్లో ఒకరు తప్ప మిగతా అందరూ కూడా ప్రమాదంలో చనిపోయారు. వారితో పాటు ఎక్కడైతే విగ్రహం కూలిందో ఆ బిల్డింగ్ లో నివాసం ఉంటున్న వారు అంటే మెడికల్ స్టూడెంట్స్ చుట్టుపక్కల ఉన్న వారు కూడా చనిపోయారు. దాదాపు 274 మంది వరకు కూడా మృతి తెలుస్తుంది. ఆ ప్రమాదంలో వారిని గుర్తించడం కూడా కష్టంగా మారిన నేపథ్యంలో DNA చేసి కుటుంబ దేహాలకు గుర్తించి వారి కుటుంబ సభ్యులు పంపించారు. అంటే ఈ ప్రమాదానికి సంబంధించి ఒక కమిటీని కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి 3 నెలల్లోపు విచారణ జరిపి రిపోర్ట్ సబ్మిట్ చేయాలని నేపథ్యంలో ప్రారంభించారు. ఇప్పుడు యాక్సిడెంటల్ ఉందో ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తు ప్రారంభించి నివేదికను కూడా సమర్పించిన నేపథ్యంలో పూర్తిగా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి పూర్తిగా దర్యాప్తు చేస్తే కానీ ప్రమాదానికి గల అసలు కారణాలు అవకాశం ఉన్నట్టు కూడా ఆ రిపోర్ట్ లో వెల్లడించారు. రైట్, థ్యాంక్ యూ శివ.